హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 10,000 రూపాయలనైతే రేపటి నుంచి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇండ్లు దెబ్బతిన్నోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాం. మున్నేరు వరద తగ్గుముఖం పట్టగానే బాధితులకు పూర్తిస్థాయిలో సహాయం అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గురువారం నుంచి వరద బాధితుల ఖాతాల్లో 10,000 రూపాయలు జమ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని కూడా చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బురద తొలగించేందుకు అదనంగా పారిశుద్ధ్య కార్మికులను ట్రాక్టర్లను పక్క జిల్లాల నుంచి తెప్పిస్తున్నామని చెప్పడం జరిగింది. వరదల్లో పూర్తిగా మునిగిన ఇండ్లు 7,000కు పైగా ఉన్నాయి. బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నామని చెప్పడం జరిగింది. నిత్యావసర సరుకులు పంపిణీ కూడా చేశామని చెప్పారు. ఇంకా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదన్నారు. గత 100 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి వరద రాలేదని, అయినా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సహాయక చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఈ వరదల వల్ల నష్టపోయారో వాళ్ళందరికీ 10,000 రూపాయలు అయితే రేపటి నుంచి వారి ఖాతాల్లో అమౌంట్ అయితే జమ చేయనున్నారు.